టెన్టీవీ ప్రేక్షకులకు 72వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. విజయవాడలో గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. ఆ లైవ్ చూద్దాం. Parade Commander Shri Bindu Madhav Garikapati IPS is coming forward to the saluting dais to invite the Honorable Governor to review the parade. పెరేడ్ ని పరిశీలించేందుకై విచ్చేవలసిందిగా గవర్నర్ శ్రీ విశ్వభూషణ్ హరిచందన్ గారిని అభ్యర్థించేందుకై పెరేడ్ కమాండర్ శ్రీ బిందు మాధవ్ గరికపాటి ఐపీఎస్ సెల్యూటింగ్ డయాస్ వద్దకు వస్తున్నారు. విజయవాడలో గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. ఆ కార్యక్రమాన్ని మనం లైవ్ లో చూస్తున్నాం. విజయవాడ వేడుకల్లో పాల్గొన్నారు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జెండా ఎగురవేశారు సీఎం జగన్. ఏపీలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. మనం లైవ్ ద్వారా స్క్రీన్ మీద చూస్తున్నాం. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు వారి కుటుంబ సభ్యుల అభివాదానికి ప్రత్యభివాదము చేస్తూ పెరేడ్ పరిశీలనకై వెళుతున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ విశ్వభూషణ్ హరిచందన్ గారు. స్వతంత్ర భారతదేశ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి సంక్షేమ ఫలాల్ని ఏపీలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు కొనసాగుతున్నాయి. మనం లైవ్ ద్వారా చూస్తున్నాం. విజయవాడ వేడుకల్లో పాల్గొన్నారు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్. ఏపీలో గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పాల్గొని వేడుకల్లో జెండా ఎగురవేశారు. మనం టెన్టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఎంతో వైభవంగా కొనసాగుతున్నాయి. విశ్వభూషణ్ హరిచందన్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అక్కడ అధికారులు ఘన స్వాగతం పలికారు. ఇక ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి జెండా ఎగురవేశారు. సర్వతోముఖాభివృద్ధి చెందుతోంది. భారతావనికి అన్నపూర్ణగా పేర్గాంచిన ఆంధ్ర రాష్ట్రంలో రైతు సంక్షేమం కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టడం జరిగింది. డాక్టర్ వైఎస్ఆర్ రైతు భరోసా పథకం, డాక్టర్ వైఎస్ఆర్ సున్నా వడ్డీ పంట రుణాల పథకం, డాక్టర్ వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా పథకం ద్వారా రాష్ట్రంలోని రైతులకు కోట్లాది రూపాయల లబ్ధిని చేకూర్చింది రాష్ట్ర ప్రభుత్వం. విద్యారంగంలో మనబడి నాడు నేడు వంటి విప్లవాత్మక కార్యక్రమాల ద్వారా ప్రభుత్వ పాఠశాలలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కల్పిస్తున్న సత్ఫలితాలు ఈ సంవత్సరం 4 లక్షల మంది 72వ గణతంత్ర దినోత్సవ వేడుకలు విజయవాడలో కొనసాగుతున్నాయి. ఈ వేడుకల్లో పాల్గొన్నారు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి. గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ కు స్వాగతం పలికారు అక్కడి అధికారులు. ఏపీలో గణతంత్ర వేడుకలైతే కొనసాగుతున్నాయి. విజయవాడ వేడుకల్లో పాల్గొన్నారు గవర్నర్, అదేవిధంగా సీఎం జగన్మోహన్ రెడ్డి. ఇందిరాగాంధీ స్టేడియం వేదికగా 72వ గణతంత్ర దినోత్సవ వేడుకల్ని ప్రారంభించింది ఏపీ ప్రభుత్వం. ఇక ఇప్పటికే అధికారులు దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. ఏపీ సీఎం జగన్, గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 72వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు సిద్ధమైన ఏపీ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. వెళుతున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ విశ్వభూషణ్ హరిచందన్ గారు. Honorable Governor is reviewing the Indian Army Contingent Commander Subedar Mukesh Kumar Chowdhury. గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ విశ్వభూషణ్ హరిచందన్ గారు ఇండియన్ ఆర్మీ కంటింజెంట్ ను పరిశీలిస్తున్నారు. కంటింజెంట్ కమాండర్ సుబేదార్ ముకేష్ కుమార్ చౌదరి. Honorable Governor is reviewing the 2nd Battalion of APSP Kurnool Contingent Commander Shri G. Srinivas Rao, Reserve Inspector. గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ గారు
సెకండ్ బెటాలియన్ ఏపీఎస్పీ కర్నూలు కంటింజెంట్ ను పరిశీలిస్తున్నారు. కంటింజెంట్ కమాండర్ శ్రీ జి శ్రీనివాసరావు, రిజర్వ్ ఇన్స్పెక్టర్. Honorable Governor is reviewing 3rd Battalion APSP Kakinada contingent. Contingent Commander Shri B. Pentarao, Reserve Inspector. గౌరవనీయులైన గవర్నర్ గారు 3rd బెటాలియన్ ఏపీఎస్పీ కాకినాడ కంటింజెంట్ ను పరిశీలిస్తున్నారు. కంటింజెంట్ కమాండర్ శ్రీ బి పెంటారావు, రిజర్వ్ ఇన్స్పెక్టర్. This is APSP Brass Band Contingent, APSP Pipe Band Contingent, AP Social Welfare Residential Education Institution Society Pipe Band Contingent. Honorable Governor is reviewing 9th Battalion APSP Venkatagiri Contingent. Contingent Commander Shri J. Chennakeshavarao, Reserve Inspector. గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ గారు 9th బెటాలియన్ ఏపీఎస్పీ వెంకటగిరి కంటింజెంట్ ను పరిశీలిస్తున్నారు. Honorable Governor is reviewing 14th Battalion APSP Anantapuram Contingent. Contingent Commander Shri Y. Venkateshwarlu, Reserve Inspector. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ గారు 14th బెటాలియన్ ఏపీఎస్పీ అనంతపురం కంటింజెంట్ ను పరిశీలిస్తున్నారు. Honorable Governor is reviewing 16th Battalion of APSP Vishakhapatnam Contingent. Contingent Commander Shri T. Ramakrishna, Reserve Inspector. గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ విశ్వభూషణ్ హరిచందన్ గారు 16th బెటాలియన్ ఏపీఎస్పీ విశాఖపట్నం కంటింజెంట్ ను పరిశీలిస్తున్నారు. 72వ గణతంత్ర దినోత్సవ వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. మనం చూడొచ్చు, ఓవైపు ఢిల్లీలో గణతంత్ర దినోత్సవ వేడుకల్ని ఎంతో ఘనంగా ప్రభుత్వ అధికారులు నిర్వహిస్తున్నారు. మరోవైపు విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో కూడా గణతంత్ర దినోత్సవ వేడుకల్ని మనం లైవ్ ద్వారా చూడొచ్చు. ఓవైపు ఢిల్లీలో, మరోవైపు విజయవాడలో 72వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఎంతో అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జెండా ఎగురవేశారు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్. ఏపీ, ఢిల్లీలో అయితే మనం గణతంత్ర దినోత్సవ వేడుకల్ని 10 స్క్రీన్ మీద చూస్తున్నాం. ఈ వేడుకల్లో పాల్గొన్నారు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో బిశ్వభూషణ్ హరిచందన్ జెండా ఎగురవేశారు. Jagananna Chedodu, YSR Bima and other schemes. Government is providing 50% reservation to SC, ST, BC and minorities in all nominated posts and nominated works. Government has passed an act to set up separate SC, ST commissions to implement the welfare programs efficiently and to look into their overall development. Government under the leadership of Honorable Chief Minister Sri Y.S. Jaganmohan Reddy Garu is committed to the all-round development of state with a focused approach to attract industries into the state. ఎందరో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, న్యాయమూర్తులు, వివిధ సంస్థల ప్రధానాధికారులు, వారి కుటుంబ సభ్యులు ఆసీనులయ్యున్న విఐపి గ్యాలరీని సందర్శిస్తూ గవర్నర్ గారు ప్రయాణిస్తోన్న వాహనం వస్తోంది. ప్రేక్షకుల అభివాదానికి చిరునవ్వుతో ప్రత్యభివాదము చేస్తూ ముందుకు వస్తున్నారు గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ విశ్వభూషణ్ హరిచందన్ గారు. సావధాన్ హోగా. After reviewing all the contingents and greeting all the people, today's chief guest and Honorable Governor of Andhra Pradesh, Shri Vishwabhushan Harichandan ji, has returned to the saluting dais. వివిధ కంటింజెంట్లను పరిశీలించిన అనంతరం ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ విశ్వభూషణ్ హరిచందన్ గారు సెల్యూటింగ్ డయాస్ వద్దకు విచ్చేశారు. డెబ్బై రెండవ గణతంత్ర దినోత్సవ వేడుకలు దేశవ్యాప్తంగా ఎంతో ఘనంగా జరుగుతున్నాయి. మనం ఏపీలోని ఇందిరాగాంధీ స్టేడియం నుంచి లైవ్ ద్వారా గణతంత్ర దినోత్సవ వేడుకల్ని 10 స్క్రీన్ మీద మనం చూస్తున్నాం. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ జెండా ఎగురవేశారు. ఈ కార్యక్రమానికి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి హాజరయ్యారు. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి, అధికారులు, రాజకీయ పార్టీ నేతలు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఏపీలోని ఇందిరాగాంధీ స్టేడియంలో 72వ గణతంత్ర దినోత్సవ వేడుకల్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఇక